హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? వీడియో చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఏమండి ఎందుకని సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నారు? కొంచెం ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు కదా అంటే మా వారు నా వైపు చాలా సీరియస్గా చూస్తున్నారు అన్నమాట. వర్షము హైవేలో జర్నీ డెడ్లీ కాంబినేషన్ కదా, కానీ ఇది మాత్రం ఇప్పుడు వీడియో కాదండి, మొన్న సమ్మర్లో రాజమండ్రి వెళ్ళినప్పుడు వీడియో. ఇవాళ అయితే నేను మీతో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళింది అయితే షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. అదే అయితే ముందు మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా, నెక్స్ట్ అయితే అదే డే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అది ఇది పక్కపక్కనే కావడంతో దీనికి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంతకుముందు చాలాసార్లు వెళ్ళాను, కానీ వెళ్ళిన ప్రతిసారి ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేస్తాను. చిలిపి కృష్ణుడు అయితే పర్వతాన్ని మోసేస్తున్నారు. స్టార్టింగ్ అయితే అలా ఉంటుంది ఈ టెంపుల్. నెక్స్ట్ అయితే ధ్వజస్తంభం ఇంకా ఎంట్రీ మాట. ఇక్కడ కూడా అంతేనండి. దీనికి మెయిన్గా చెప్పుకోవాల్సింది కన్స్ట్రక్షనే. అలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అందులోనూ మనం గుడికి వెళ్ళాలంటే మొత్తం ఒక చుట్టూ పైన ఒక ఫ్లోర్ లాగా ఒక బ్రిడ్జ్ లాగా అరేంజ్ చేశారు. అలా బ్రిడ్జ్ చుట్టూ తిరిగి టెంపుల్ వ్యూ అంతా చూసి అప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. నన్ను వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నారు ఏంటండి అంటే మా వారు స్మైల్ చూడండి, ఇంకా దేనికైనా చిన్న స్మైల్ ఇచ్చేస్తారు. ఇంకా అలా అయితే మెల్లిగా రౌండ్ వేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఆ కన్స్ట్రక్షన్ చూసుకుంటూ చాలా బాగుంటుంది కదా అండి. నిజంగా అసలు ఇలాంటి టెంపుల్స్ భలే కడతారు కదా. ఇవి ఇంకా ఇక్కడ మనకి చాలా తక్కువ, కానీ తమిళనాడు సైడ్ అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ చాలా బాగుంటాయంట. ఒక్కసారైనా విజిట్ చేయాలంటారు మా వారు తమిళనాడు టెంపుల్స్కి. కానీ చూడాలి, టైం రావాలి కదా దేనికైనా. చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానమాట టైం రావాలనేది అనేసి. మేము మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము పెద్దరపతి. ఇప్పుడు 12 years అయిపోయింది కానీ మళ్ళీ వెళ్ళలేదు. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేకపోతున్నాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి మనం చూడాలనుకుంటే కాదంట, ఆయనకి మనల్ని చూడాలనిపిస్తే మనం వెళ్ళగలుగుతామంట. ఇది నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో విన్నానమాట. నెక్స్ట్ అయితే ఇది టెంపుల్ కింద రాళ్ళు పేర్చి కృష్ణుడిని అలా పెట్టారన్నమాట. ముందు నేను ఐడెంటిఫై చేయలేదు, తర్వాత మా సుబ్బు ఉన్నాడు కదా వాడు చెప్పాడు అక్కడ ఏదో ఉంది చూడు అంటే అప్పుడు చూసి రికార్డ్ చేశానమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా వెళ్ళిపోతున్నాము రౌండ్ వేసుకుంటూ. ఇక్కడ ట్రీస్ కానీ మొత్తం ఆ చుట్టూరు అదంతా మొక్కలు పెంచడం కానీ ఇదైతే భలే అనిపించిందండి. అసలు మేము కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళాము, ఇంకా బాగా అనిపించింది. ఆ వెదర్కి కూల్కి అసలు చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇంకా మధ్య మధ్యలో ఇలా బుడ్డి చిన్న చిన్న టెంపుల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇదైతే రావి ఆకు ఏదో అంటారు కదా అది మాట. ఇంకా అలా మా చిన్నప్పుడు అయితే ఇది బుక్స్లో పెట్టుకునేవాళ్ళు. యాక్చువల్గా అయితే సరస్వతి ఆకుని పెట్టుకునేవాళ్ళు, కానీ మా ఊర్లో స్కూల్కి కొంచెం డిస్టెన్స్లో వినాయకుడు టెంపుల్ దగ్గర అయితే ఉండేదన్నమాట ఈ చెట్టు. అక్కడి నుంచి కోసుకు తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళం బుక్స్లో, చదువు బాగా వచ్చిద్దంట అని. చిన్నప్పుడు థింగ్స్ ఎలా అయినా బాగుంటాయి కదా అండి, ఆ మెమొరీస్ వేరు. ఇంకా నెక్స్ట్ అయితే మామ అల్లుడు మాట. ఈ వీడియో మా మేనల్లుడు నిన్న షార్ట్లో కూడా పెట్టాను కదా. ఇంకా అలా వ్యూ చూసుకుంటా అలా అయితే వెళ్ళిపోయాము టెంపుల్లోకి. పిల్లలు ఇంక ఇదంతా ఎలా అయినా ఫ్యామిలీ టైం చాలా గ్రేట్ టైం అని చెప్తాను నేను. అందరితోటి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సింగిల్గా కాదు అందరితోటి వెళ్తేనే అది బాగుంటుంది. మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ పెట్టారు కదండి, అవైతే కృష్ణ అవతారాలు అనుకుంటా. కృష్ణుడు అవతారాలు ఎత్తుతాడు కదా, రామ అవతారం అలా అవనుకుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే అలా వెళ్ళేదానిలోని ఇక్కడ చిన్న పూల మొక్క ఉంది చూడండి. ఇది 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదేంటి ఇది రెడ్ పింక్ ఇంకా వైట్, ఇదేంటి రెండు ఎలా ఉన్నాయని కిందకి చూసాను, కానీ ఒకటే చెట్టుకి 2 colours పూసినాయో లేదంటే అది కలర్ ఒకటి పూసిన తర్వాత చేంజ్ అయ్యి అలా వచ్చినాయో నాకు అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్లోకి వెళ్ళిపోయామండి. నిజంగా ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే అంత పాజిటివ్ వైబ్స్. ఎంతమంది ఈ టెంపుల్కి విజిట్ చేశారు, విజిట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది నచ్చితే లైక్ చేయండి, బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.